తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము మనం చివరి వచనంలో ఉన్నాం. చివరి వచనము 16, 17 కలిసే కొంచెం పెద్ద వచనంగా ఉంటుంది. 16, 17 వచనాలు. మన ప్రభువుని యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఇది బెనడిక్షన్ లాగా కనబడతా ఉంది. అంటే ఒక ఆశీర్వాదం, దీవెనలాగా కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ మనము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నుండి అని అర్థం. యేసుక్రీస్తును అంటే ఇద్దరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును. అంటే ఇక్కడ రెండు విధాలుగా దేవుడి గురించి చెబుతూ మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. అంటే ఇక్కడ రెండు విధాలుగా దేవుణ్ణి వివరిస్తూ ఉన్నాడు. ఒకటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకు ప్రభు 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 అని చెప్పేసి రాయబడిందంటే మొదటి కారణము, ఇక్కడ ప్రభు అని రాసిన ప్రతి చోట మూల భాషలో దేవుడు అనే ఉంటుంది. ప్రభు అని ఎక్కడైతే క్రొత్త నిబంధనలో వ్రాయబడిందో ఆ ప్రభు అని ఉన్న ప్రతి చోట కూడాను దేవుడు అనేటువంటి మాటను వాడారు. సరే, ఇక్కడ మరి ఇద్దరు లాగా చెప్తున్నాడు కదా. దేవుని నుండి మనుష్యులకు అందేటువంటి జ్ఞానమైన సమాచారమైన మరి ఇక ఏదైనా రక్షణ అయినా నిత్యజీవమైన సమాచారమైన ఏదైనప్పటికీ కూడాను మూడు రకాలుగా మూడు విధాలుగా దేవుడు మానవునికి చేరవేస్తున్నట్లుగా లేఖనములలో మొదటి నుండి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా మనం చూడవచ్చు. మూడు విధాలుగా దేవుడు తన శక్తిని, క్రియలను, సమాచారాన్ని, రక్షణను, ప్రతిదాన్ని కూడాను మనిషికి అవసరమైనటువంటి ప్రతిదీ ఈ మూడు రకాలుగా ప్రజలకు అనగా జనాలకు, మనుషులకు చేరవేస్తూ ఉన్నాడు. ఏంటివి ఈ మూడు రకాలంటే, ఒకటి దేవుడు, రెండు యేసుక్రీస్తు, మూడు పరిశుద్ధాత్ముడు. ఈ మూడు రకాలుగా దేవుడు తన గురించి ప్రజలతోటి మాట్లాడుతూ వచ్చాడు, సమాచారాన్ని ఇస్తూ వచ్చాడు, ప్రజలతోటి ఇంటరాక్ట్ అవుతూ వచ్చాడు. అందుచేత ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే. దేవుడు లేఖనమే తెలియజేస్తుంది. లేఖనంతో ఎక్కడా కూడాను మనం కాంట్రడిక్ట్ కాకూడదు. లేఖనము తెలియజేసేటువంటి అంశం ఏంటంటే దేవుడు ఒక్కడే. మరి ఒక్కడైనప్పుడు మరి మూడు విధాలుగా ఎందుకు ప్రత్యక్షం కావాలి? మూడు విధాలుగా ఎందుకు పని చేయాలి? మూడు విధాలుగా మనుషులతోటి ఎందుకు ఇంటరాక్ట్ కావాలి? అది ఆయన యొక్క అనాదికాల సంకల్పం, అది ఆయన యొక్క చిత్తం. అడగడానికి మనమెవరు? నేను ఒక్కడే దేవుడును అని చెప్పినటువంటి ఆ దేవుడే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పినటువంటి అదే దేవుడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను అని చెప్పినటువంటి అదే దేవుని యొక్క వాక్యము ఏం చెబుతున్నది అంటే, నా వాక్కు నేను ఒకటే, నా వాక్కు నేను ఒకటే. అదేందు వాక్యం ఉండేనో, వాక్యము దేవుని యొద్ద ఉండేనో, వాక్యమే దేవుడై ఉండేను. ఎవరు బయలుపరిచారు ఈ విషయాన్ని? దేవుడే. మరి నేను ఎవరికి నా యొక్క మహిమను ఇచ్చేవాడును కాను, నేనే ఉన్నవాడను అని చెప్పినటువంటి దేవుడు మరి
ఎందుకు ఇచ్చాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు? ఏమీ ఇవ్వలేదు. ఆయనే తాను ఈ విధంగా కనపరుచుకున్నాడు. చాలామంది ఒప్పుకోరు ఇది. చాలామంది ఈ విషయాన్ని అసలు ఒప్పుకోరు. ఈ ముగ్గురు దేవుళ్ళు అంటారు. ఏది క్రైస్తవులే, క్రిస్టియన్సే, సంఘాలే. అందుకే అన్నమాట ఈ విషయాలు మాకు తెలుసు, మీకు తెలియదు. అందుకే ఆడికంటే ఆడికి ఉరకబాకండి అని చెప్పేది. ఉద్దేశం ఎందుకు చెప్తారు? ఊరికనే మాకు అదే పని, ఎప్పుడు వాళ్ళని విమర్శిస్తూ ఉండడం కాదు. ఏది సరైనటువంటిది, ఏది సరైనటువంటిది కాదు అనేటువంటిది తెలుసు కాబట్టి చెబుతూ ఉంటామన్నమాట. ఇంకా పాలిథియిజం అవుతుంది కదా ముగ్గురైతే, అంటే బహుదేవతారాధన. అది మనకు మన దేవునికి విరుద్ధం. ఆయన ఆది నుండి మాట్లాడుతున్నాడు, నేను ఒక్కడినే అంటున్నాడు. అదే దేవుడు, అదే ప్రభు, అదే పరిశుద్ధాత్మ ఏం చెప్పాడంటే, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసమము ఇవ్వుడి అని చెప్పాడు. ఇదంతా ఒకటే నామం. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములలోనికి అని ఉందా అక్కడ? ఒకసారి చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. నామములోనికి, ఒకటే నామం, అది ఒకటే నామం. తండ్రి అన్నా ఒకటే నామము, కుమారుడన్నా ఒకటే నామం, పరిశుద్ధాత్ముడన్నా ఒకటే నామం, ఒకడే ఆయన. కాబట్టి ఈయన ప్రభు, నేను ఉన్నవాడును అని చెప్పినటువంటి ప్రభువు ఈయనే. ఎవరు? యేసు ప్రభు. మోషేతోటి పొదలో నేను ఉన్నవాడును అని చెప్పినటువంటి ప్రభువు, దేవుడు ఈయననే. కాబట్టి మనము కన్ఫ్యూజ్ కావడానికి ఏమీ మనకు అక్కడ లేదు. దేవుడు మార్చి మార్చి మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం సేపు పరిశుద్ధాత్ముడిగా మాట్లాడతాడు, కొంచెం సేపు తండ్రిగా మాట్లాడతాడు, కొంచెం సేపు కుమారునిగా మాట్లాడతాడు. ఆది నుండి ఇది నడుస్తూనే ఉంది. ఇదేం కొత్త పద్ధతి కాదు. మొదటి నుంచి కూడాను అబ్రహాముతో మాట్లాడేటప్పుడు కూడాను ముగ్గురు మనుషులు అంటాడు, దేవుడు అంటాడు, ప్రభు అంటాడు, మళ్ళా యెహోవా అంటాడు. వచ్చింది ముగ్గురు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ ఉన్నట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. కానీ అక్కడ ఏమీ కన్ఫ్యూజన్ లేదు. దేవుడు ఒక్కడే 3 రకాలుగా వర్క్ చేస్తాడు, 3 రకాలుగా మనకు దర్శనమిస్తాడు, 3 రకాలుగా రక్షణ కార్యము ఆయన సిద్ధం చేశాడు, సంపూర్తి చేస్తాడు. దేవుడు కనబడ్డాడు అంటే యేసు ప్రభువే. దేవుడు మామూలుగా కనబడ్డు, ఎవరికి కనబడ్డు, ఎవరు చూడలేరు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. తండ్రి రొమ్మున ఆనుకుని అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన తప్ప ఏ నరుడు ఎప్పుడును ఎన్నడును దేవుని చూచి ఉండలేదు. ఆయన కనీసం ఆయన స్వరము విని ఉండలేదు అని చెప్పేసి యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. కాబట్టి ఎవరిని చూశారు? యేసుక్రీస్తుని చూశారు. ఎవరి స్వరము విన్నారు? యేసుక్రీస్తు స్వరము విన్నారు. అప్పుడు ఆయన లేడు కదా, ఆయన ఉన్నాడు. నేనే ఉన్నవాడునని మోషేతోటి చెప్పినది ఆయననే. నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడును అని చెప్పినటువంటి ఆ ఉన్నవాడును, పొదలో మోషేతోటి దేవుడిని పేరేం పేరయ్యా అంటే నేను ఉన్నవాడను అని చెప్పినటువంటి ఆ 2 పదాలు ఒకటే పదం మూల భాషలో. మనకు తెలుగు చాలా సర్వనామాలు ఉంటాయి, రకరకాలుగా వర్ణించవచ్చు, రాయొచ్చు. భాష మారేటప్పుడు కొన్ని
మాండలికాలు నేటివిటీని బట్టి కొన్ని పదాలు మార్చాల్సి వస్తుంది. దాన్ని బట్టి అర్థం మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మూల భాషలో ఏమునందు అని చెప్పి చూస్తే మనకు క్లారిఫికేషన్ దొరుకుతుంది. కాబట్టి అక్కడ చెప్పినటువంటి ఆ మాట, ఇక్కడ శాస్త్రులతో పరిశీలతో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడును, నా దినము చూతునని మీ తండ్రి అయినటువంటి అబ్రహాము అనుకున్నాడు, దాన్ని చూచి సంతోషించాడు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ పౌలు సంఘానికి తెలియజేసేటువంటి మాట రెండు రకాలుగా చెప్తున్నాడు. ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నుండి, ఎందుకు మనకు ప్రభు అయిన రక్షణ అనేటువంటిది ఆయన ద్వారానే మానవ జాతికి లభించింది. మనుషులు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మార్గాన్ని ఓపెన్ చేసిందే ఈయన. కాబట్టి ఈయనను ప్రభువు అని చెప్పేసి అంటున్నది లేఖనం. రక్షణకు ఆధారభూతుడు మన ప్రభువు. మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అనుగ్రహించినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు. ప్రేమ దేవుని నుండి వచ్చింది. దేవుడు ప్రేమ స్వరూపి అని ఇదే యోహాను పత్రికలు రాస్తాడు. ఈ యోహాను సువార్త రాసినటువంటి యోహాను పత్రిక మొదటి పత్రికలో ఏమంటాడు? దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అంటాడు. అందుచేతనే దేవుడు లోకమునెంతో ప్రేమించెను అని చెప్పి రాయబడింది. ప్రేమ ఎక్కడి నుండి ప్రారంభమైంది? తండ్రి అయినటువంటి దేవుని వద్ద నుండి. ఎవ్వడును ఎన్నడను చూడ లేనటువంటి అమరత్వములో తను మాత్రమే వసించుచు ఉన్నటువంటి తండ్రి వద్ద నుండి ప్రేమ ప్రారంభమైంది. దేవుడు ప్రేమ స్వరూపి. అదే ప్రేమను ఆయన యేసుక్రీస్తు ద్వారా లోకానికి కనబరిచాడు. అదే ప్రేమను, అదే కదా మనం చదువుకునే 3:16, జాన్ 3:16, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం, కుమారునిగా పుట్టినవాని యందు. అర్థమవుతుంది? విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను. అందుకే ఆయన ప్రభువు. ఎవరు? కుమారునిగా పుట్టినటువంటి. కాబట్టి ప్రేమ దేవుని యొద్ద నుండి మనము పొందుకునేటువంటిది. మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ. కృప అనేటువంటి దానికి చాలాసార్లు మనం అర్థం చెప్పుకున్నాం. ఏంటిది కృప అంటే? అర్హత లేనటువంటి వారిని అందులో మెక్కించడం కృప. అర్హత లేనటువంటి వారిని, క్షమాపణకు కూడాను అర్హత లేనటువంటి వారిని క్షమించటం కృప. ప్రేమ సరిపోద్ది, దానికి కృప కావాల్సి వచ్చింది. ప్రేమ సరిపోలే. ఆ కృప అనేటువంటి మాటనే కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యను నివసించను. అర్థమవుతుందా? కృప అవసరం. ఎందుకు? ఏ మనిషికి క్వాలిఫికేషన్ లేదు దేవుడు ఇచ్చేటువంటి రక్షణను తీసుకోవడానికి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. పాపం చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కోసం ఆయన వచ్చి శిలువ మానుపైన మరణించాడని చెప్పి రాయబడింది. అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. మరి ఎట్లా క్షమించటం? క్షమించటం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, క్షమించమని అడిగితే క్షమించటం, లేదా పోనీలే అని చెప్పేసి ఆ తప్పును స్వతహాగా తండ్రి వీరేం చేయించినారు, వీరిని క్షమించమని అడిగేది యేసు ప్రభు. అట్లా క్షమించటం. రెండు రకాలుగా క్షమాపణ మనకు దొరుకుతుంది. కానీ కాన్స్టెంట్గా తప్పులోనే ఉండి తప్పులు చేస్తూ ఉండేటువంటి ప్రజలను లేకుంటే మనుషులను క్షమించడానికి మరి ఎటువంటి ప్రేమ కావాలి? ప్రేమకు మించి కావాలి. అందుకే దేవుడు తనలో ఉన్నటువంటి కృపను, గ్రేస్ని బయటికి తీశాడు. ఆ గ్రేస్, ఆయన ఆ కృప అక్కడి నుంచే బయలుదేరింది. ప్రేమ, కృప.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఏమంటాం? ఆదరణకర్త. మనం కాదు, లేఖనమేలే. మనం ఎందుకంటాం? లేఖనమే చెప్పింది. ఎవరు? యేసు ప్రభువే చెప్పాడు, మీ కొరకు నేను పరిశుద్ధాత్మను పంపుతున్నాను, ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీ వద్దకు వచ్చి మీకు నేర్పిస్తాడు, తెలియజెప్తాడు, ఒప్పింపజేస్తాడు అని చెప్పాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో. ఇప్పుడు మరి ఆదరణ ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా, ఆదరణకర్త అని ఆయనకు పేరు. ఇక్కడ ఏమంటాడు చూడండి, నిత్యమైన ఆదరణయు, నిత్యమైనటువంటి ఆదరణయు. ఎవరి దగ్గర నుండి ఈ ఆదరణ? తండ్రి యొద్ద నుండి ఆదరణ వచ్చిందట. అదే చెప్తున్నాడు కదా, మనల్ని ప్రేమించి కృప చేత. ఇప్పుడు ప్రేమ, కృప, ఆదరణ ఇవన్నీ కూడా మనకి ఎట్లా పరిచయమైనాయి? ఈ లోకంలో ఏ విధానంలో పరిచయమైనాయి? యేసు ప్రభు నుండి ప్రేమ మనకు పరిచయమైంది. ఎందుకంటే ఆయన మనందరి కోసం మనల్ని ప్రేమించి సిలువ పైన మరణించాడు కాబట్టి ఆయన నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్య, నీ ప్రేమ ఎంతో మధురం అని పాటలు కూడా రాసుకుని పాడుకుంటాం. ప్రేమ అంటే యేసు ప్రభు నుండే మనకు కనబడింది. ఓకే, కానీ అది ఎక్కడ ప్రారంభమైందని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. తండ్రి యొద్ద నుండి ప్రేమ వచ్చింది అంటాడు. మరి ఇప్పుడు తండ్రి యొద్ద నుండి వచ్చిందని చెప్దామా, యేసు ప్రభు నుండి వచ్చిందని చెప్దామా ప్రేమ? రెండు ఒకటే. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. రెండు ఒకటే. కాకపోతే ఆ హయ్యర్ గ్లోరీ, అది తండ్రి ఎంత హయ్యర్ గ్లోరీ అనేటువంటిది ఆలోచన చేస్తే, ఈ విశ్వాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎంత శక్తివంతుడు అనేటువంటిది విషయం మనకు అర్థమవుతుంది. ఈ విశ్వం ఎంత పెద్దది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఆయన ఇంకా ఎంత పెద్దవాడు. కాబట్టి ఆయన మానవుని దర్శించుటకు మానవుడు ఏపాటివాడు? ఒకవేళ దర్శిస్తే ఉంటాడా? మానవుడు బ్రతుకుతాడా? కాబట్టి ఆ మోస్ట్ హై ఆ గ్లోరీని దేవుడు కుదించాడు, తగ్గించుకున్నాడు. మనం జిప్ ఫైల్ చేస్తాం కదా, అట్లా గ్లోరీని, మహిమను, శక్తిని తగ్గించుకొని నరావతారం, కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను యేసు ప్రభు. ఇప్పుడు ప్రేమ ప్రభుదైనప్పుడు, కానీ ఇక్కడ ఏమంటాడు? ప్రేమ దేవుడి నుండి వచ్చిందంటాడు. మనల్ని ప్రేమించాడు తండ్రి, కృపనిచ్చాడు, ఆదరణనిచ్చాడు, శుభ నిరీక్షణను ఇచ్చాడు. నిరీక్షణ ఎవరు మనకు నిరీక్షణ అనుగ్రహించేది? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు మన ప్రభు. మన ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం మనలో నిరీక్షింపజేసేటువంటిది. నేను వస్తాను, తిరిగి వస్తాను, నేను వచ్చేటప్పటికి మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పి వెళ్ళినటువంటి ప్రభు ఇచ్చినటువంటి వాక్కు పైన మన యొక్క నిరీక్షణ ఆధారపడి ఉంది. యేసు ప్రభు తిరిగి లేచినటువంటి ఖాళీ సమాధి మన నిరీక్షణకు ఆధారం. ఆయన పునరుద్ధానుడు అని అనేక మంది సాక్షులు ఉన్నారు. 40 దినాలు ఆయన ఈ లోకంలో ఉండి పరలోకానికి ఆరోహణం అయిపోయినాడు. ఐ విట్నెస్లు ఉన్నారు, వాళ్ళు రాసినటువంటి ప్రాతలు ఉన్నాయి మన నిరీక్షణకు ఆధారం. కానీ ఇక్కడ ఏమంటాడు పౌలు? నిరీక్షణ ఇచ్చింది తండ్రి, ఆదరణ ఇచ్చింది తండ్రి, కృపనిచ్చింది తండ్రి, ప్రేమనిచ్చింది తండ్రి. మరి ప్రభు ఏమిచ్చాడు? యేసు ప్రభు ఏమిచ్చాడు? యేసు ప్రభు రక్షణ ఇచ్చాడు. అందుకే ప్రభువు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి అనేటువంటి మాటను మొదట్లో మనము చూస్తాం. వీటన్నిటిని క్రోడీకరించి తన యొక్క మహిమను, తన యొక్క శక్తిని, బలాన్ని తగ్గించుకోవడం యేసు ప్రభులో కనబడుతుంది. దేవుడు తన బలాన్ని, శక్తిని, మహిమను అన్నిటినీ తగ్గించుకుంటే యేసు ప్రభు ఆయన మాట్లాడితే ఆ స్వరం ఎవరు వినలేరు అని చెప్పి రాయబడింది. ఎట్లా వినగలుగుతారు? ఎవరు వినగలుగుతారు? ఇప్పుడు సూర్యుడు మండేటప్పుడు సూర్యుడిలో నుంచి విపరీతమైనటువంటి సౌండ్స్ వస్తాయంట. ఆ సౌండ్స్ మనకి వినపడవు. ఎందుకు అంటే వాతావరణం లేదు కాబట్టి. అక్కడ సౌండ్ ప్రయాణించడానికి కావలసినటువంటి వాతావరణం లేదు కాబట్టి ఆ సౌండ్స్ మనకి వినపడవు. కోటి సూర్యులను
నోటి మాట చేత చేసినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని స్వరము ఇంకెట్లా ఉండాలి? ఎంత శక్తివంతమైనదై ఉండాలి, ఎంత మహిమాన్వితమైనదై ఉండాలి. ఒకవేళ ఆయన మాట్లాడితే ఎవడైనా వినగలుగుతాడా? అందుకే అన్నాడు యోహాను భక్తుడు, ఆయన స్వరము ఎవరు వినలేదు, ఆయనను ఎవడు చూసి ఉండలేదు. ఇంకా పౌలేమంటాడు తిమోతికి రాస్తూ, ఏ నరుడు ఆయనను చూచి బ్రతకడు, ఆయన మాత్రమే వసించగలిగేటువంటి స్థలాల్లో ఉండేటువంటి దేవుడు. రేపు మనం ఆడికి పోయినా మనం చూసేది దేవుణ్ణి కరెక్టే, కానీ యేసు ప్రభునే మనం చూస్తాం. తండ్రి అయినటువంటి దేవుణ్ణి దేవదూతలే చూడలేక ముఖం కప్పుకొని శరీరం కప్పుకొని ఎగురుకుంటూ స్తుతులు పాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు అక్కడ. ఆయనకు పైగా శరాపులు కెరూబులు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో విజన్. అది దర్శనం, యెషయా భక్తునికి కలిగినటువంటి దర్శనం. మానవుని యొక్క ఆలోచన చాలా సంకుచితమైనటువంటిది. సంకుచితం అంటే నేరో. ఇంత రవ్వంత జ్ఞానముతోటి అనంతుడైనటువంటి దేవుని యొక్క జ్ఞానము, దేవుని శక్తి, దేవుని బలము, దేవుని యొక్క రెవల్యూషను, మనిషికి ఆయన ప్రత్యక్షపరచుకునేటువంటి విధానము, వీటన్నిటిని గురించి ఆలోచించి ఒక కన్క్లూజన్కి వచ్చి దేవుడు అట్లెందుకు అవుతాడు, దేవుడు ఇట్టెందుకు అవుతాడు, దేవుడు ముగ్గురు, దేవుడు అట్లా, దేవుడు అని విపులీకరించడానికి మానవునికి శక్తి కానీ జ్ఞానము కానీ చాలదు. ఏదైతే ఆయన మనకు చెబుతాడో అది మాత్రమే మనది. ఏదైతే మనకు ఆయన రెవల్యూషన్ ప్రత్యక్షపరుస్తాడో, తెలియజెప్తాడో అది మాత్రమే మనది. అంతకు మించి మనము ఎక్స్ట్రాగా థింక్ చేసినా, లేకుంటే ఆలోచించినా, లేకుంటే మన సొంత ఒక డయాగ్రామ్ గీసుకొని ఇట్లా అని వివరించాలని ప్రయత్నం చేసినా అది కాదు, అది వీలు పడదు. అంటిల్ అండ్ అన్లెస్ పరిశుద్ధాత్మ మనకు ఆ జ్ఞానము ఇస్తే తప్ప. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడి వలన వ్రాయించినటువంటి లేఖనం మనకిచ్చాడు దేవుడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి లేఖనమే. ఇది ఆయన పోర్షన్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పోర్షన్, ఆయన పని ఇది ఆయన ఆఫీస్ నుండి వెలువడినటువంటి ఒక గ్రంథం. కాబట్టి ఆయన మనకు తెలియజెప్తే తప్ప మనకు ప్రత్యక్షత అంటూ ఏమీ వేరేది ఏమీ ఉండదు. ఒకవేళ ఉంది నాకు ప్రత్యక్షత అని అనుకుంటే అది ఇంకా అది వాళ్ళ సొంత అకౌంట్. అది ఇంకా వాళ్ళు దేవునికి వాళ్ళే లెక్కప్ప చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ వేరే ఈ షెల్టర్స్ పెట్టినటువంటి ఈ గుంపులు ఉన్నాయి కదా, మాది కరెక్ట్ సంఘం అని చెప్పు, వాళ్ళందరూ రేపు లెక్కప్ప చెప్పుకుంటారు దేవుని దగ్గర. ఎందుకంటే దేవుడు ఒకటే ఇస్తాడు ఏదైనా. ఆ ఒకటి కాకుండా ఇంకొకటి వచ్చింది అనుకోండి, పౌలు అందుకే అన్నాడు, మేము చెప్పినటువంటి సువార్త కాక వేరొక సువార్తను ఎవడైనా కానీ మీ దగ్గరికి తీసుకొస్తే అది మేమైనను ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి ఒక దూత అయినను వాడు శాపగ్రస్తుడగును గాక అంటాడు గలతీయులకు రాస్తూ. కాబట్టి ఏదైతే అథెంటికేటెడ్గా మనకు వచ్చిందో దానిని మాత్రమే మనం తీసుకోవాలి. అందులో భాగంగా పౌలు ఏమంటాడు, మనల్ని ప్రేమించినటువంటి తండ్రి, మనకు కృపను గ్రహించినటువంటి తండ్రి, మనకు నిత్యమైన ఆదరణను గ్రహించినటువంటి తండ్రి, మనకు నిరీక్షణను, శుభ నిరీక్షణను గ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, ఇవన్నీ కలిపి ఒక్క వ్యక్తిలో నింపి ఈ లోకానికి పంపించాడే ఆ ప్రభు. వాళ్ళిద్దరి గురించి రాస్తున్నాడు. ఇద్దరంటే మళ్ళీ ఇద్దరు కాదు. దేవుడు ఒక స్వరూపాన్నిచ్చి తన వాక్కుకు ఈ లోకానికి పంపించాడు. అదే కదా మనం పలుమార్లు రిపీటెడ్గా చదువుకుంటాం. వాక్యము దేవుడై ఉన్నప్పుడు ఆ వాక్యము మన మధ్యకు పంపించినటువంటి దేవుడు. ఎట్లా పంపించాడు? నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు.
నీవు బలినను అర్పణను కోరలేదు కానీ నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎవరి గురించి మాటలు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట ఇది. కాబట్టి ఇది దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కార్యం. దేవుని కార్యాలని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనకు ఈ కోడి మెదడుకు ఎట్లా జ్ఞానం వస్తుంది? రాదు, అర్థం చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ అర్థం అవుతుంది కొంచెం కొంచెం అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థము చేయిస్తేనే తప్ప మనకు అర్థము కాదు. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నుండి, మన తండ్రి అయినటువంటి దేవుడి నుండి ఏమేమి? ప్రేమ, కృప, ఆదరణ, నిరీక్షణ వచ్చినాయి. వచ్చి వాళ్ళు పౌలు ఏ విధంగా ఆశీర్వాదాన్ని ముగిస్తున్నాడు ఇక్కడ? మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఇక్కడ రెండు చెప్తా ఉన్నాడు, కార్యము, వాక్యము. అంటే వాక్యం అంటే దేవుని వాక్యం కాదు. ఇక్కడ సద్వాక్యము, సత్కార్యము అనేది మనుషుల గురించి, విశ్వాసుల గురించి, మన గురించి చెప్తా ఉన్నాడు. మనము మన కార్యము సత్కార్యముగా ఉండాలి. సత్కార్యము చేయకపోతే ఏమవుతుంది? సత్కార్యము చేయమన్నాడు. వీటన్నిటి ద్వారా దేవుడిచ్చినటువంటి ఉన్నాయే, ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయే, కృప, ఆదరణ, నిరీక్షణ, ఇవన్నీ వీటి ద్వారా వీటిని వినియోగించుకొని మనం ఏం చేయాలంటే సత్కార్యము చేయాలి. ఒకవేళ సత్కార్యము చేయకపోతే దేవుడు ఏమని చెప్పాడు? కయ్యనుతోటి 4వ అధ్యాయంలో చెప్తాడు, ఆదికాండం దేవుడు, నీవు సత్కార్యము చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటును. సత్కార్యము కానీ నువ్వు చేయకపోతే నీ వాకిట్లోనే ఉంటుంది పాపం. ఎప్పుడు వీడు సత్కార్యము చేయకుండా మానుకుంటాడా అప్పుడు వానికి, అపవాదికి అవకాశం కలుగుతుంది. దేనికి? వాడు వచ్చి వీనిని ఏలడానికి. అదే జరిగింది కయ్యను విషయంలో. సత్కార్యము చేయలే. నువ్వు సత్కార్యము చేయకపోతే, మరి సత్కార్యము చేస్తే నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకుంటావు? నువ్వు ఎందుకు ముఖం మార్చుకొని తిరుగుతున్నావు? నువ్వు సత్కార్యము చేయలే, నువ్వు సరైనటువంటి పని చేయలేదు కాబట్టి నీ ముఖం చిన్నపుచ్చుకొని తిరుగుతా ఉన్నావు. సత్కార్యము చేసిన ఎడల నీవు నీ తల ఎత్తుకునవా? చూసారా, సత్కార్యము చేస్తే తల ఎత్తుకొనగలిగేటంత ధైర్యం వస్తుంది. చెయ్యకపోతే అది గిల్టీ. అది ఎవ్వడు ఏది అనబనిలే, చేయబనిలే, ఆ మనసులో ఉంటుంది. అది ఆ సిస్టమే అంతా దేవుడు అట్లా పెట్టాడు. సత్కార్యం చేయకపోతే వాడికి గిల్టీతోటి అల్లాడి చచ్చిపోతాడు. వాడు తప్పు చేశాను వాడు ఒప్పుకోకపోవచ్చు, వాడు 10 మంది ముందు తెలియజెప్పకపోవచ్చు, కానీ వానిలో ఆ పించింగ్ అనేటువంటిది అవుతూనే ఉంటుంది. కొంతమందికి ఆ పించింగ్ అనేటువంటి, అంటే ఆ గుచ్చేటువంటిది కూడా ఉండదు. ఎందుకు అంటే మొద్దుబారిపోయేటంతగా వారి హృదయాలని, మనసులను వారు దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతారు. మొద్దుబారిపోయినటువంటి శరీరాలకు గుచ్చినా కూడా నొప్పి ఉండదు. ఎందుకంటే అవి సెన్స్ను కోల్పోతాయి కాబట్టి సత్కార్యము చెయ్యకపోతే వాకిట్లోనే పాపం పొంచి ఉంటుంది. సత్కార్యము చేస్తే తల ఎత్తుకొని తిరగగలుగుతాము. ఈ సత్కార్యము చేయాలంటే ఎట్లా? ఇవి దేవుని ప్రేమ, దేవుని ఆదరణ, దేవుని కృప, ఆయన యందు మనం ఉంచి నిరీక్షణ, ఆదరణ, ఇవన్నిటిని బట్టి సత్కార్యము ఒక వ్యక్తి చెయ్యాలి, చేస్తాడు. సత్కార్యము ప్రతి సద్వాక్యములో మిమ్మును స్థిరపరచునుగాక. ఇది ఆశీర్వాదంగా మార్చి చెబుతూ ఉన్నాడు. సద్వాక్యము, వాక్కు అనేటువంటిది కేవలం మనిషి మాత్రమే చేసేటువంటి ప్రక్రియ. సృష్టిలో ఏ ప్రాణి మాట్లాడదు, అరుస్తుంది. సిగ్నల్స్ ఉంటాయి పక్షులకి, జంతువులకి అరుపులు. ఇప్పుడు కుక్క అరుస్తుంది, కుక్క మాట్లాడదు.
మనిషే మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడేవాడు కాబట్టి. దేవుడు మాట్లాడేవాడు. దేవుని తర్వాత ఎవరు మాట్లాడతాడు అంటే మనిషి మాట్లాడతాడు లోకంలో. ఈ మాట్లాడేటువంటి స్వభావం దేవునిది. ఆది నుండి దేవుడు మాట్లాడేటువంటి దేవుడు, మాట్లాడినటువంటి దేవుడు, మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఈ దేవుని యొక్క అంశ ఏది మాట్లాడడం. ఈ దేవుని యొక్క అంశను తీసుకున్న మనము పొందుకొని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని యేసుప్రభు చెప్పాడు. మనుష్యుడు పలుకు ప్రతి మాటను బట్టి కూడా కాదు, ప్రతి వ్యర్థమైన మాటను బట్టి ప్రభువు చెప్పినటువంటి మాట. ఒక దినము లెక్క అప్పగించాలి అంటాడు. మరి మంచి మాటలు మాట్లాడాలంటే ఎట్టా? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును అంటాడు. అంటే ఇప్పుడు హృదయంలో ఏం నింపుకొని ఉండాలో మంచి మాటలు మాట్లాడాలంటే? దేవుని ప్రేమ, దేవుని ఆదరణ, దేవుని కృప, నిరీక్షణ, ఇవి కానీ హృదయంలో ఉంటే బయటికి వచ్చేటువంటి మాట వాటిని అనుసరించి బయటికి వస్తుంది. అప్పుడు అది సద్వాక్యం అవుతుంది. అట్లా కాకుండా ఇవేవి హృదయంలో లేకుండా ఉంటే వచ్చేటువంటి మాటలు ఎట్లా వస్తాయి? హృదయంలో ఏముందో దాన్ని బట్టే మాటలు వస్తాయి. నేను నవ్వులాటకు చేసి తిని అని అనొద్దు అంటాడు. ఏదన్నా ఒక మాట మాట్లాడి మామూలుగా మన నేచర్ ఏ ఊరికి అన్నా, తమాషకన్నా, మజాక్ అన్నా అంటాం మనం. అట్ట అనకూడదని లేఖనం చెప్పేది. అంటే ఒకసారి మనం అన్నామంటే అన్నట్టే అవుతుంది. ఇక మజాక్ లేదు, తమాషా లేదు, ఇంక అన్నట్లే. ఒకసారి మన నోట్లోంచి బయటికి వెడలి వచ్చిందంటే ఆ మాట అది రికార్డెడ్. దానికి మనమే బాధ్యత వహించాలి. ఊరికి అన్నాను, మజాక్ అన్నాను, వీలుగా బాకు అంటే కుదరదు. అది అయిపోయింది, నోట్లోంచి బయటకు వచ్చింది. దాని మళ్ళా తిరిగి నువ్వు ఎన్నిసార్లు మజాక్ అన్నాను అని చెప్పినా కూడాను కాదు. అది ఓడుకున్నటువంటి శక్తి, మాటకున్నటువంటి బలమది. అందుకే నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని అంటాడు ప్రసంగి, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను. నీవు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మనుషులతో మాట్లాడేటప్పుడు కూడాను ఇవన్నీ కలగలిపినటువంటి మాటలు ఉంటే మంచిది, లేకుంటే మాట్లాడుకుంటుంటే మరీ మంచిది. శుభ్రంగా మన మాటలు కృప, ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీ మాట కృపా సహితమైనటువంటిదిగా ఉండాలి, ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. ఇప్పుడు రుచికరంగా ఉండాలంటే ఇవన్నీ ఉండాలి. మరి ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలా? ప్రేమ, ఆదరణ, నిరీక్షణ, కృపా సహితంగా మీ మాటలు ఉండాలి అంటాడు. అప్పుడు మాత్రమే అది సద్వాక్యం అవుతుంది. సత్కార్యము, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను దేవుడు స్థిరపరచునుగాక. ఇది పౌలు యొక్క ఆశీర్వాదం తెస్సలోనిక సంఘానికి. ఎందుకంటే తెస్సలోనిక సంఘము చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నటువంటి సంఘము. అనేక మంది సంఘంలో చేర్చబడుతూ వస్తూ ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉన్నది ఆ దినాల్లో తెస్సలోనిక సంఘానికి. అందుకే మీరు ఈ విధంగా ప్రభువులో ఎదగాలి, వర్ధిల్లాలి అని చెప్పి తెస్సలోనిక సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. తుదకు సహోదరులారా, 3వ అధ్యాయం, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. ఇది పౌలు వాళ్ళను రిక్వెస్ట్ అన్నమాట, ప్రేయర్ రిక్వెస్ట్ సంఘానికి చేస్తూ ఉన్నాడు. పౌలు సంఘ స్థాపకుడు కదా. అంటే ఈ సంఘం పౌలు సువార్త వ్యాపింపజేయడానికి,
3 ఖండాల్లో సంఘాలు స్థాపింపజేయడానికి, వాటిని బలపరచడానికి పౌలు మించినటువంటి సేవకుడు లేడు క్రైస్తవ్యంలో. 3 ఖండాలు, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, 3 ఖండాలకు సువార్తను తీసుకొని వెళ్ళాడు ఆయన. ఆయన మామూలు మనిషి కాదు కదా. కానీ ఆయన ఉత్తరం రాస్తూ అన్ని జాగ్రత్తలు, హెచ్చరికలు చేస్తూ ఏమంటాడు? మా కోసం ప్రార్థన చేయండి. అది ఎంతో అవసరం. ఏ సేవకునికైనా, ఎటువంటి సంఘానికైనా, ఎటువంటి విశ్వాసకైనా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని చెప్తాడు. దానివలన చాలా లాభాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. ఊరికే రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఊరికే రాయించాడా? మా కోసం ప్రార్థన చేయండి. మనం చెప్తాం ఊరికినే ప్రార్థన చేయండి బ్రదర్, ఊరికినే ప్రార్థనలో పెట్టండి బ్రదర్, ఊరికినే. అటేం ఊరికే రాయలా. యాకోబు రాసిన పత్రికలో ఈ ప్రార్థన చేయడానికి, అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అనే దాని మీద ఎంత గొప్ప విషయం ఉన్నది. 5వ అధ్యాయం, యాకోబు 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనండి. మనం దేవుని దగ్గరనే ఒప్పుకోము, ఇంకా ఒకరితోనొకడు ఏం ఒప్పుకుంటాం? పాపాలు ఉంది మరి బైబిల్లో. అది మనం చేసిన పాపాలు ఒకరితోనొకరు ఒప్పుకోండి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నేను స్వస్థత పొందాలంటే మీకోసం ప్రార్థన చేయాలి. మీరు స్వస్థత పొందాలంటే నేను మీకోసం ప్రార్థన చేయాలా, మీరు నా కోసం. ఒకరు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు స్వస్థత అనేటువంటిది దేవుడు ఇస్తాడు. ఎందుకు స్వస్థత కలగటం లేదు? మన కోసం మనమే చేసుకుంటాం. అయి ఉండొచ్చు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడంలో అంత శక్తి, అంత బలము ఉందని రాస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకు? మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. అంటే మనము ఒకరి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎవరి కోసమైతే మనం చేస్తున్నామో ఆ వ్యక్తి దుష్టుల చేతిలో నుంచి తప్పించబడతాడు, అపాయముల నుండి కాపాడబడతాడు, సంరక్షించబడతాడు. లేఖనాన్ని బట్టి పౌలు అదే అంటున్నాడు, మీరు మా కోసం ప్రార్థన చేయాలి. ఎట్లా? దుష్టుల చేతిలో నుండి మేము తప్పింపబడినట్లు ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలుగుతుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసినప్పుడు క్షేమం కలుగుతుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసినప్పుడు క్షమాపణ కలుగుతుంది. ఇవన్నీ కూడాను ఈక్వేషన్స్, సూత్రాలు. వీటిని వదిలిపెట్టేసి మనము క్రైస్తవులము అనుకుంటే పేరుకు క్రైస్తవులం అవుతాము. కానీ ఇక్కడ ఏమంటాడు చూడండి, మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికీ లేదు. చూసారా? విశ్వాసము అందరికీ లేదు. అది ప్రత్యేకంగా రాశాడు, ఆ ఒక్క మాట సపరేట్గా. దానికి ఏం కనెక్షన్స్ లేవు, కింది వాక్యంతో కానీ పై వాక్యంతో కానీ. సడన్గా మధ్యలో ఆ మాట అనేసాడు. ప్రార్థించండి అని చెప్పి విశ్వాసము అందరికీ లేదు. ఇదే సమస్య. విశ్వాసము ఉంది అని చెప్పుకుంటూ లేకుండా ఒకవేళ బ్రతుకుతూ ఉన్నామేమో. పౌలు పత్రికలు మనల్ని సరైన రీతిలో పెట్టాలి, సర్వసత్యంలోనికి నడిపించాలి. గొప్ప విశ్వాసులుగా ఈ లోకంలో ప్రభువు రాకడ వరకు లేదా మనం పోకడ వరకు విరాజిల్లాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ సాయంత్రం సమయం బైబిల్ స్టడీ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. మీ సన్నిధిని ప్రేమించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, భద్రపరచండి, సంరక్షించండి, కాపాడండి. మేమందరం కలిసి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకున్నట్లుగా తండ్రి, మేము క్షేమంగా జీవించినట్లుగా, మేము స్వస్థతను పొందినట్లుగా తండ్రి మా యొక్క ప్రార్థనా జీవితాలను బలపరచమని వేడుకొనొచ్చు ఉన్నాం ప్రభువా. తండ్రి, నా తెస్సలోనికే సంఘంకు
మీరు రాయించినటువంటి ఉత్తరం ద్వారా మీరు నేర్చుకున్నటువంటి పాఠాలను మేము మర్చిపోకుండా మా జీవితంలో అన్వయించుకొని ఆచరించేటువంటి భాగ్యమును, మా యొక్క మాటలో సద్వాక్కును, మా క్రియలలో సత్కార్యము కలిగి జీవించేటువంటి భాగ్యమని ప్రసాదించమని వేడుకోవచ్చు ఉన్నాం. సంఘ కార్యక్రమాలను మీరు అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి, ఆత్మచేత నింపండి తండ్రి. సంఘానికి మీరు ఇచ్చినటువంటి బ్రాంచ్ సంఘాలు, అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య కాపర్లు తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకురండి. వారిని వర్ధలు చేయండి, పరిచర్యను విస్తరింపజేయమని వేడుకొనొచ్చు ఉన్నాం. ప్రభా, మీ సన్నిధిని ప్రేమించి వచ్చినటువంటి బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళ్ళలేంటుండగా మీ సన్నిధిని కొనసాగింపజేసి తండ్రి, వచ్చే వారం మేము తిరిగి బైబిల్ స్టడీలో కలుసుకునే పర్యంతము మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్ము శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, నెమ్మది, ఆరోగ్యము బైబిల్ స్టడీకి వచ్చేటువంటి ప్రతి ఒక్క బిడ్డకును వారి కుటుంబాలకును సమృద్ధిగా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి. రేపు